అలాగే గురువుగారు తదుపరి చివరి రాశి మీనరాశి వారికి ఉగాది ఎలా ఉండబోతుంది కొత్త సంవత్సరం? ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం లోపల ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం కూడా 5. అలానే రాజ్యపూజ్యం 3, అవమానం 1. కాకపోతే వీళ్ళని గౌరవించే వాళ్ళు, మంచిగా మాట్లాడేవాళ్ళు 3 అయితే ఒకరు కొంత వ్యతిరేకత మాట్లాడేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ధనాదాయం మాత్రం 2 సేమ్ ఉన్నది, వ్యయం ఆదాయాలు. కనుక వీరికి గురువు 3వ స్థానంలో ఉన్నాడు. తదుపరి 4వ స్థానంకి వస్తాడు 14వ తారీఖు నాడు. గురువు బలం కొంత తక్కువగా ఉన్నది. శని జన్మాన ఉన్నాడు. అలానే రాహు కూడా 1వ నుండి 12వ స్థానంకి వస్తాడు మే 19వ తారీఖు. కేతు మాత్రం 7వ స్థానం నుండి రివర్స్లో 6వ స్థానం 6వ స్థానంకు రావడం చేత ఒక కేతు గ్రహం మాత్రం వీరికి అనుకూలంగా ఉండడం చేత స్థిరాస్తుల లాభం, మే తర్వాత స్థిరాస్తుల లాభం, ప్లాట్లు కొనడం, తర్వాత ఇంటికి సంబంధించినటువంటి స్థలాలు కొనడము అటువంటివి చేస్తారు. కాకపోతే గురు శనులు వీరికి బాగలేవు. గ్రహాల అనుకూల్యత కొంచెం తక్కువగా ఉంది. శని కూడా ఏలినాడు శని ప్రభావం చేత చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి తప్పించుకోలేరు. వీరికి కానీ వీరి కుటుంబంలో సంబంధించినటువంటి కొద్దిగా ఖర్చులు వైద్య సేవలకు అవసరమయ్యేటట్టుగా ఉంటుంది. అట్లానే వైద్యశాలలు తిరగడం, దవాఖాన్లు, హాస్పిటల్స్ సందర్శన, అది కూడా పాపకరమైనటువంటిది. అది ఎక్కువగా చూడడం వీళ్ళ బంధువులకు కానీ వీరికి కానీ వైద్యశాలల సందర్శన అనేటువంటిది వీరికి ఈ సంవత్సరం జరిగేటట్టుగా ఉంటుంది. కొన్ని ఖర్చులు ఎక్కువగా మీద పడతాయి. కొన్ని అవాంతరాలను తప్పించుకోక తప్పదు. వీరు జామీన్లు కానీ లేదా ఈ మధ్యవర్తిత్వం కానీ వ్యవహరిస్తే తప్పకుండా చిక్కుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మీరు అటువంటి దానిలోకి వెళ్లకుండా ఉంటే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. మీ పిల్లలు కూడా విదేశాలలో ఉండి తర్వాత విదేశాలలో ఉద్యోగంలో ఉన్నవారికి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉంటుంది. వారి గురించి మీరు కొంత మనసు చంచలంగా, ఆలోచన ఎక్కువగా ఉండేటట్టుగా ఈ సంవత్సరం గోచరమవుతున్నాయి. మితిమీరినటువంటి స్వతంత్రాన్ని మీ పిల్లలకి ఇస్తారు. దాంతో కూడా కొంత మేరకు కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నది. స్థిరాస్తుల విషయం లోపల మీరు అగ్రిమెంట్లు కానీ లేదా ఒప్పందాలు జరిగేటప్పుడు కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని వ్యవహరించాలి. కొన్ని ఇబ్బందులకరంగా ఉండేటట్టుగా ఈ సంవత్సరం గోచరమవుతున్నాయి. కనుక చాలా అప్రమత్తతతోని ప్రతిదీ కూడా ఆచితూచి వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. కొద్దిగా ధనాదాయం మాత్రం పెరుగుతుంది. అవసరాల మేరకు మీకు డబ్బు చేతికి అందడం జరుగుతుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. మీ భార్య లేదా భర్త మీ కుటుంబంలో చాలా చక్కగా మీకు వ్యవహారాలు నడిపిస్తారు. ఇల్లు కూడా తీర్చిదిద్దటంలో మీ భార్య పాత్ర తప్పకుండా నడుస్తుంటుంది. మీకు విలువలను ఇస్తారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. తర్వాత సామాజిక సేవల లోపల పాల్గొంటారు. పూజాధికారులలో యజ్ఞయాది కర్మలు కొంత చేసేటట్టుగా ఈ వారం అది ఈ సంవత్సరం కనబడుతున్నది. ఈ సంవత్సరం లోపల తీర్థయాత్రలు అంటే దూర సంబంధించినటువంటి తీర్థయాత్రలు చేస్తారని చెప్పి మీకు అయ్యేటట్టుగా ఉంది ఈ సంవత్సరం. కనుక కొన్ని విషయాల లోపల కొంచెం లాభసాటిగానే ఉంటుంది. శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి ఈ సంవత్సరం మీకు తెలియజేయడం అనేది. ఎక్కువగా శుభ పరిణామాలు రావాలని చెప్పి మీరు అనుకుంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. సుందరాఖండ పారాయణము, ఏలినాడు శని ఉండడం చేత నవగ్రహ ఆరాధన లేదా శనివారం గుడికి వెళ్ళడం, ప్రదర్శనలు చేయడం అటువంటిది తప్పకుండా చేయండి. కొంచెం శుభ పరిణామాలు ఎక్కువగా పొందేటట్టుగా ఉంటుంది. కొంచెం మనశ్శాంతి ఉంటుందని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడం అనేది.